మహిళా హోంమంత్రి గారు, ఆవిడ గురించి చెప్పనే అవసరం లేదు. ఆవిడికి పదవి ఇచ్చారు మా జగనన్నని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికే. ప్రతి సందర్భంలో కూడా అది నిరూపించబడుతూ ఉంది. ఎంత దారుణంగా మహిళలకి మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అత్యాచారాలు చేసి మోసం చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారమ్మా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరైతే తీసుకుంటే ఆ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ కానిస్టేబుల్ ఎవరో, ఆవిడ ఒక ఫేక్ మహిళ అంట. ఆమె ద్వారా ఈవిడ పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఆవిడికి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెట్టుకున్నారు, మంచిదే. కానీ ఇక్కడ ఈ మహిళ, మీ తోటి మహిళ ఈ విధంగా మీ కూటమి ఎమ్మెల్యే వలన అన్యాయానికి గురైంది. ఎంత దారుణంగా దెబ్బలు కొట్టాడు, అత్యాచారం చేశాడు, 5 సార్లు అబార్షన్ చేశాడు, పిల్లడిని చంపేస్తానని భయపెట్టాడు. మరి అతని మీద ఎటువంటి యాక్షన్ మీరు తీసుకుంటారు? మా పార్టీ కార్యకర్తలు మా నాయకుడు బర్త్డే రోజు కేక్ కట్ చేస్తే ఒక కేసు, ఒక మేకను కోస్తే ఒక కేసు, వాళ్ళని పట్టుకుని నడి రోడ్డు మీద నడిపించారు కదా మహిళా హోంమంత్రి గారు. మరి ఈ వ్యక్తిని, ఈ జనసేన ఎమ్మెల్యేని ఇతని మీద కేసు పెట్టండి, అతన్ని నడి రోడ్డు మీద నడిపించండి. మరి ఆ సంధ్యారాణి పిఏ విషయంలో కూడా మీరు ఏం చేశారు? తిరిగి బాధితురాలి మీద కేసులు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే మీకెందుకమ్మా ఆ పదవి? మీకెందుకు ఆ పదవి? మీరెందుకు ఇలాంటి పెద్ద పెద్ద పదవులు తీసుకొని మహిళలకి, ప్రజలకి రక్షణ ఇవ్వకుండా ప్రజల్ని ఈరోజు భక్షించే పరిస్థితి మీ నాయకులే చేస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే మీకెందుకు ఈ పదవులు అని నేను అడుగుతూ ఉన్నాను.